అందరికీ నమస్కారం. నా పేరు గంగరాజు. నాది విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామం. నేను ఒక రైతుని. ఇప్పుడే ఒక ఆనందకరమైన విషయం తెలిసింది. అది మీ అందరితో పంచుకుందామని. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. పదవులకే ఆయన అలంకారం. ఆయనకి పదవులు అలంకారం కాదు. మహానుభావుడు. ఆయన గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలతో సమాజాన్ని మేల్కొలుపుతూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ యువకుల్ని కూడా నేటి సమాజంలో పాశ్చాత్య సంగీతంలోని, సాఫ్ట్‌వేర్ రంగాల్లోని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లల్లో కూడా మార్పు తీసుకొచ్చి ఆధ్యాత్మిక వైపు నడిపించినటువంటి మహానుభావుడు. ఆయనకి 2014లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఆయన స్టేజ్ మీద అదే స్టేజ్ మీద ఆయన మాట్లాడుతూ, "నాకు ఈ పదవొద్దు. నా ప్రజలు, నా రాష్ట్రం, నా ఆంధ్రప్రదేశ్, నా పిల్లలకి నేను చెప్పాలంటే దానికి ప్రభుత్వం నుంచి నేను డబ్బు తీసుకోవాలా? నో, నాకొద్దు" అని చెప్పి ఆయన సున్నితంగా తిరస్కరించారు. చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రతిమలాడారు. అయినా తిరస్కరించారు. రెండవసారి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కింద పదవి ఇచ్చారు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఆయన తిరస్కరించారు. ఆయన అప్పుడు ఏమన్నారంటే, "ఈ ఊపిరి వెంకటేశ్వరుడు ఇచ్చినటువంటి శ్వాస. ఈ శ్వాస ఉన్నది ఆయన సేవకి. అలాంటిది ఆయన సేవ చేయడానికి ఆయన డబ్బు తీసుకుని నేను పనిచేయాలా" అని చెప్పి ఆయన తిరస్కరించారు. నిన్న కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి పదవుల్లో ఆయనకి విద్యా కమిటీలో ప్రాధాన్యత ఇస్తూ క్యాబినెట్ హోదా కల్పించారు. క్యాబినెట్ హోదా అంటే మనకు తెలిసిందే కదా! కేంద్ర మంత్రులతో సమానంగా ఆయనకి కార్లు ఇస్తారు, బంగ్లాలు ఇస్తారు, తర్వాత సెక్యూరిటీ ఇస్తారు, అన్నీ ఇస్తారు. అయినా ఆయన ఏది వద్దన్నారు. నేను భయపడ్డాను. కనీసం ఈ పదవినైనా ఆయన తీసుకుని పిల్లల్లో మంచి విద్యా వ్యవస్థ సమాజంలో ఇస్తారని నేను ఆశించాను. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్‌లో నా మిత్రుడు అశోక్, బాపూజీ వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఇప్పుడే. ఆయన ఆ పదవి తీసుకుంటున్నారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. మంచి సమాజానికి తొలిమెట్టు. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి ప్రతి ఇంట్లో ఆయన అభిమానులు ఉన్నారు. నానమ్మ దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, కొడుకు దగ్గర నుంచి, మనవడి దగ్గర నుంచి అందరికీ ఆయన అభిమానులే. మన పక్కనే ఉన్న సింహాచలంలో కూడా అన్ని ఉన్నాయని మనకు వెళ్తే ఆయన చెప్తే కానీ నాకు తెలియలే. మనకే కదా, ఎవరికీ తెలియదు అనుకుంటా. అలాంటి మహానుభావుడు, యుగ పురుషుడు, మంచి సంస్కర్త, మంచి వాగ్దాటి. ఆయన వల్ల సమాజం ఎంతో మారింది. మార్పు ఇంకా వస్తుంది. అందువల్ల విద్యా కమిటీలో పిల్లలకి మంచి విద్యను ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని చాలా రిక్వెస్ట్ చేసి ఒప్పించారు. ఇది సమాజానికి శుభ పరిణామం. చిన్న విషయం మిత్రులారా, రామాయణం, భారతం గురించి నేటి పిల్లలకి తెలియదు. మా నాన్నమ్మ నాకు చెప్పింది. మా పిల్లలకి తెలియదు. ఆయన చాలా తక్కువగా, క్లుప్తంగా చెప్తాడు. రామాయణం 2 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు. అదేంటండి ఇంత రామాయణం ఉంది? లేదు. రామాయణం వాలి, సుగ్రీవులు ఇద్దరు, రావణాసురుడు, విభీషణుడు, నిద్రపోతాడు ఎవరైనా, కుంభకర్ణుడు, వీళ్ళు 3 అన్నదమ్ములు. అలాగే రాము, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. ఈ వీళ్ళకి అదే కదా. ఎంత చక్కగా చెప్పాడు మహానుభావుడు. అంచేత మిత్రులారా, ఈ ఆనందకర విషయం, మనం సంతోషించదగ్గ విషయం. ఈ విషయాన్ని 10 మందికి మనం చెప్పి సమాజంలో మార్పు కోరే సామాజిక అభిలాషులందరికీ కూడా శుభవార్త. ఈ ఈ ఆయన్ని ఒప్పించడంలో కీలక పాత్ర వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే రాజకీయాల్ని ఆయన వృత్తిలాగా స్వీకరించలే, అదొక బాధ్యతగా స్వీకరించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి ప్రభుత్వం, రాజకీయాలు మనకు అనవసరం అండి, వాళ్ళు పదవులు వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారికి ఈ పదవి ఇచ్చి ఆయన్ని ఒప్పించారు. అంచేత పాఠశాల విద్య దగ్గర నుంచి కాలేజీ విద్య, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య వరకు కూడా ఆయన మార్పులు తీసుకొస్తారని, ఆ మార్పులతో మన పిల్లలు, మన భవిష్యత్ తరాల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు మంచి వృద్ధిలోకి వస్తారని, భవిష్యత్తులో దేవుడిపైన ఇంకా నమ్మకం పెరుగుతుందని, సనాతన ధర్మానికి ఒక ఆయువులాగా ఆయన ఉండి ముందుకు నడిపించి ఆయన చేస్తారు. ఈ ఆనందకరమైన విషయాన్ని మీ అందరితోటి పంచుకోవాలని చెప్పి నాకు అనిపించింది. అంతే. థ్యాంక్ యూ మిత్రులారా.